హాయ్ అండి. ఖత్తర్‌లో అయితే చేపల పులుసు ఇలా పెట్టాలండి. చాలా ఇష్టంగా తింటారన్నమాట. కొంచెం మెంతులు, జీలకర్ర ముందు వేపుకొని, అలాగే ఉల్లిపాయలైతే మిక్సీ పట్టేసుకొని ఏసుకోవాలండి. అందులో కొంచెం పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం మగ్గాక కొత్తిమీర, సబత్తు, నానా అంటే పుదీనా అండి. అదైతే వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కొంచెం మసాలా పొడి అయితే వేసుకోవాలి. ఫిష్ మసాలా పొడి. తర్వాత టమాటాలను అయితే పేస్ట్ చేసి అయితే వేసుకోవాలండి. అలాగే టమాటా మ్యాక్సిమం అంటే ఇక్కడ టమాటా పేస్ట్ అన్నమాట. అది కూడా ఒకటి వేసుకొని కొంచెం బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. పచ్చిమిరకాయలు వేసుకోవాలండి, కొయ్యకుండా వేయాలి. ఎందుకంటే ఇక్కడ కారం ఎక్కువ తినరన్నమాట. అలాగే చేపలకి ముందు మసాలా పట్టించి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన చేపల్ని పులుసులో అయితే వేసండి. ఒక 15 మినిట్స్ అయితే ఉంచితే మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. కారం అంటే ఎక్కువ ఉండదు కదా, అందుకని చెప్పేసి అంతేనండి. చాలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఇష్టంగా తింటారన్నమాట. అరబిక్ కుకింగ్ చేపల పులుసు అయితే ఇలాగే చేయాలండి. పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కొంచెం కారం ఉండదన్నమాట. కాకపోతే వాళ్ళకి నచ్చుతుందండి. మనకైతే కారం తింటాం కదండి.